చాలా హ్యూజ్ కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయండి. వెరీ క్లాసీ లుక్‌తో ఎక్కడ చూసినా మంచి ప్రీమియర్ కలెక్షన్స్ కనబడుతుంది సార్. ఇంత పెద్ద షీట్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఏంటి అసలు? అవును. ఇది పెయింటింగ్ రీప్లేస్‌మెంట్ వాడతారు. ఇట్లా మా మార్కెట్‌లో చాలా దొరుకు ఒకళ్ళు మీరు చూసుంటారు అనేక కంపెనీల్లో. సార్ 80 పైగా మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయన్నారు కదా! ఒకసారి వాటి గురించి చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇది ఈటీ ప్యాటర్న్స్‌లో ఉన్నాయి. ఇయన్నీ కూడా పాలిగ్రాన్ షీట్లు అంటారు వీటిని కూడా. ప్లస్ ఈ పర్పస్ అనేది మీరు ఎక్కువగా మహిళలకు చాలా ఉపయోగపడదమ్మా. ఎందుకంటే ఈ ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఇబ్బంది పడుతుంది కాబట్టి. చూస్తుంటే చాలా క్లాసీ లుక్‌తో చాలా ప్రీమియం కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయండి. మార్కెట్‌లో దొరికేదమ్మా చైనా కానీ, ఢిల్లీ కానివ్వండి, లోకల్‌గా ఎక్కడ చైనా కానివ్వండి, ఈ గ్లేజీనెస్ రాదు ఫస్ట్. ఇది నేను జర్మనీ షీట్‌ని తీసుకొచ్చాను కాబట్టి ఈ గ్లేజీనెస్ కానీ, లుక్ అని ఎలా కనిపిస్తుందమ్మా. ఈ లెంత్ ఉన్న షీట్ మనకి ఏ ప్రైస్‌లో 1200, 1250 అలా ఉంటాయమ్మా. షీట్ మొత్తం అండి? షీట్ మొత్తం చాలా ఇవన్నీ కలెక్షన్స్ గ్లాసీ ఉన్నాయి. అమ్మా. ఇవన్నీ గ్లాసీ ఉంటాయి. కొంతమంది గ్లాసీ వద్దు, కొంతమంది రిఫ్లెక్షన్ వద్దు నాకు హోమ్ థియేటర్స్ కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, టీవీలో కానీ ఓకే. మ్యాట్లు అడుగుతారమ్మా. మ్యాట్ షీట్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ మ్యాట్ అమ్మా ఇది. మీ దగ్గర దొరికే పాలిగ్రానైట్ షీట్స్ వాటర్ ప్రూఫ్ అన్నారు, అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా అన్నారు కదా! ఒకసారి ప్రాక్టికల్ గా కూడా చెక్ చేయొచ్చా? ఆర్డర్ కూడా నిదర్శనం ఇదేనమ్మా. ఈ పాలిగ్రాన్ షీట్ మేము ఎప్పుడో షోరూమ్ స్టార్ట్ అయింది నిలబెట్టామమ్మా. గ్లూతో ఫిక్స్ చేస్తారు, బట్ స్టిల్ వాటర్ లో ఉన్నా కూడా ఆ జాయింట్స్ అయితే ఎక్కడ కూడా మనకి ఊడలేదండి. ఫైర్ రెసిస్టెన్స్ అన్నారు, ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దామా సార్? చూపిస్తాము. లైవ్ ఫైర్ అమ్మా. మేము ఫైర్ చేసాం. లైవ్ షీట్ చూపిస్తాం ఇదిగో. ఇప్పుడు మనం పీవీసీ సీలింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. సార్ ఇది ఏంటి సార్ సీలింగ్ అని ఉంది ఇక్కడ, వాల్ ప్యానల్స్ అని? అవునమ్మా. ఇది సీలింగ్ వేస్తాం, వాల్కి వేస్తామా. ఈ ప్యానల్స్ ఇది 15 ఇంచెస్ విడ్త్ ఉంటుందమ్మా. 10 ఫీట్ హైట్ ఉంటుంది. మార్కెట్ దొరికేవన్నీ కూడా ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తే మామూలుగా ఇరిగిపోతాయంటమ్మా. ఆ ప్యాన్లు వెయిట్ 1.5 కేజీ 2 కేజీ కంటే ఎక్కువ ఉండదమ్మా. మా దగ్గరకి 5.5 కేజీలు వెయిట్ ఉంటుంది ప్యాన్లు. దీని మీద కారు ఎక్కి తొక్కినా, మనిషి ఎక్కి తొక్కినా ఏం కాదమ్మా. కస్టమర్ గమనించండి, ఓన్లీ ప్యానల్ సైజ్ కాదు. ఇది మా 6 mm, మార్కెట్ 8 mm కూడా దొరుకుతాయి. ప్యాన్లు ఎంత లావు కాదు, ఎంత వెయిట్ ఉందని కావాలన్నమాట ఇంపార్టెంట్. చాలా మంది దాని మీద సన్న కనపడుతుంది అంటారు, కానీ వెయిట్ ఇంపార్టెంట్. ప్యాన్లు వెయిట్ చూడండి. మార్కెట్ 1.5 2 కేజీ ఎక్కువ దొరకని చెప్పాను. ప్లస్ వాటికి వీటికి కంపేర్ చేసి ఈ సైజ్ దొరకదు. మార్కెట్ దొరకని 8 ఇంచ్ 10 ఇంచ్ దొరుకుతాయమ్మా. మార్కెట్ చాలా మంది ఆదరించారు. ఇది వాల్ కేజ్ ప్యాన్లు, వాల్ కేజ్ ప్లస్ సీలింగ్ కేజ్. ఇక్కడ మేము వాల్ కేజ్ చూపించానమ్మా. కొంతమంది పాలిగ్రానైట్ షీట్ వేసుకోలేదు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వేసుకుని 100 రూపీస్ విత్ ఫిట్టింగ్ మొత్తం అయిపోతుంది. కూడా టెంపరీ ఆఫీసులో కానీ ఎక్కడ కానీ ఎక్కువ మట్టుగా వాడుతూ ఉన్నారు వీటిని. ప్లస్ వీటి క్వాలిటీ అని చెప్పాను. బ్యాక్ సైడ్ ప్యూర్ వైట్ రావాలి దీంట్లో, వైట్ బేస్. మార్కెట్ దొరికే రీసైకిల్ వచ్చి వీటిలో ఎక్కువ వాడతారు, ఒరిజినల్ పీవీసీ వాడరు. ప్లస్ పైన ఫిలిం చూడండి ఎంత ఫిలిం నీట్గా వచ్చేసిందో. నేను చెప్పాను దీన్ని తొక్కి మనిషి నుంచి ఏం కాదని. నీకు ఏది చూపిస్తా చూడండి, మీరు నుంచి ఉంటారు. చూసారు కదా, మీరే చెప్పాలి క్వాలిటీ ఎలా ఉందనేది. యా సార్, చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఆల్మోస్ట్ మీరు 70 అబోవ్ ఉంటారు కదా. వెరీ నైస్. బట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది చూసారండి సార్. సపోజ్ ఇప్పుడు కస్టమర్స్ దూరంగా ఉన్నారు, వాళ్ళు వచ్చి చూసుకుని కొనే అంత వీలు లేదు, వాళ్ళకి మరి ఏ ఆప్షన్ ఇస్తున్నారు? లైక్ అండ్ అలాగే మీది ఏదైనా సైట్ విజిట్ ఏమైనా ఉంటుందా? లైక్ సైట్ ఫిక్స్ చేసి ఆల్రెడీ అడిగారమ్మా. దాదాపుగా 90% షోరూమ్ వచ్చే ప్లాన్ చూస్తే బెటర్ అమ్మా. అన్ఫార్చునేట్గా కొంతమంది సీనియర్ రాలేలు ఉంటారు, లాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ చూపిస్తాను. వీడియో కాల్ షోరూమ్ మొత్తం చూపిస్తాను, చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ప్రైస్ చెప్తాను. వాళ్ళు సాటిస్ఫై అయితే మా ఎగ్జిక్యూటివ్ అక్కడికి వస్తారు, వచ్చేసి మెజర్మెంట్ ఇచ్చేసి ఎంత ఎస్టిమేట్ చెప్తారు మీకు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు దాంట్లో. కానీ దయచేసి ఆపర్చునిటీ అందరూ వీడియో కాల్ వాడుకోమాకండి. ఎందుకంటే షోరూమ్ రావడం వేరు, డైరెక్ట్ వీడియో కాల్ చూడటం వేరు, నేను చెప్పడం వేరు, డైరెక్ట్ లైవ్ చూడటం వేరు మీరు. ఓకే. అండ్ ఈజీగా వాళ్ళకి అర్థం కావడానికి ఆల్రెడీ ఏదైనా ఇంట్లో ఇన్స్టాల్ చేసిన అలాంటి ఏదైనా సైట్ అలా వీడియోస్ కూడా చాలా వీడియోస్ రివ్యూ కూడా తీసాను. రివ్యూ వీడియోస్ కూడా మార్కెట్లో ఉన్నాయి. కస్టమర్ ఇల్లు కూడా చూపిస్తాను, కస్టమర్ రివ్యూ కూడా ఇప్పిస్తాను. నేను డైరెక్ట్ షోరూమ్కి వచ్చాను, కస్టమర్ ఎక్కడైనా తీసుకెళ్తాను, నీళ్ళు చూపిస్తాను, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఇప్పిస్తాను. నెక్స్ట్ అమ్మ ఈ సోఫిట్ సీలింగ్, ఈ వ్యక్తులకి పీవీసీ గ్రూప్ ప్యానల్స్ అమ్మాయి ఇవన్నీ కూడా. కొంతమంది గ్రూ డిజైన్ అనేది కాబట్టి డిజైన్ ప్యానల్స్ ఇవి. ప్లస్ ఈ వ్యక్తులకు ఫ్లూట్ ప్యానల్స్ అమ్మాయి. ఫ్లూట్ ప్యానల్స్, ఓకే. ఏంటి సార్ దానికి వీటికి డిఫరెన్స్ ఏంటి? డిజైన్ కోసం ఏ ఫ్లాట్ వాల్ కూడా వేసుకోవచ్చు. ఇది వేరే, ఇది మోడల్ కోసం అంతేనమ్మా. పీవీసీ సీలింగ్ పర్పస్. ఇది సోఫిట్ సీలింగ్ అంటారు. దీన్ని మార్కెట్ లో దొరికే మా సోఫిట్ సీలింగ్ అంటే మార్కెట్ లో
బాక్స్ అని అంటుంటారు ఎక్కువగా. దీంట్లో దాదాపు 10 మోడల్స్ ఎక్కువ. ఇది ఫ్లెక్సిబుల్ ప్లస్ రీయూజబుల్. చాలా మంది ఇళ్లలో మేము రీప్లేస్మెంట్ చేసిన ఏమిటి జిప్సం బోర్డు ఏమో పైన మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లు ఉండటం వల్ల జిప్సం బోర్డు మాటికి పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే పైన మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లో లీక్ అవడం వల్ల కింద తడుస్తూ ఉంటుంది, చెమ్మ వస్తుంది, మచ్చలు పడుతూ ఉంటుంది, ప్లస్ ఊడి పడిపోతూ ఉంటాయి. అలా పడిపోతే చాలా మటుకు చేసాము. మళ్ళీ ఇబ్బంది సో లేకుండా లీక్ ప్రూఫ్ ఉంటుందా సార్ వీటి వల్ల? హీట్ ప్రూఫ్ ఉంటుంది, ప్లస్ రీయూజబుల్ ఏమో. వాటర్ పడే మీకు చెప్పే కదా ఎన్నిసార్లు ఎక్కి తొక్కిన ఏం కదా మీ షీట్ మాకు అసలు. వెరీ నైస్ సార్. ప్లస్ ఫ్లెక్సిబుల్ ఇది కూడా. సో వన్స్ మనం ఇన్స్టాల్ చేయించుకుంటే దీని లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉంటుందండి? దాదాపు లేదా తరచుగా దీనికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? ఈ 30-35 దీని లైఫ్ స్పాన్ అమ్మా. కంపెనీ వారంటీ 50 years ఇస్తుందమ్మా. వెరీ నైస్. మార్కెట్ లో దాదాపు మోర్ దాన్ 3 to 350 రూపీస్ ఎసెప్ట్ చేస్తారమ్మా. నేను 150 నుంచి 170 రూపీస్ ఎసెప్ట్ చేస్తాను. 50% రేట్లో చేస్తున్నాను. 50 రేట్ చేయడం రీజన్ ఏంటంటే నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నా పైన ఎవరు లేరు, నా కింద ఎవరు లేరు కాబట్టి తగ్గించేయగలుగుతున్నాను. ఇవన్నీ కూడా మోడల్స్ అమ్మా. మేము షోరూమ్ డెమో చేసినవి షోరూమ్ మొత్తం కూడా చూపించుకోవచ్చు. ఈ షోరూమ్ అందరూ మా సార్ వన్స్ మేము ఒకసారి ఇన్స్టలేషన్ చేయించుకున్నాక వీటికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? జీరో మెయింటెనెన్స్ అమ్మా. హ్యాపీగా జీరో మెయింటెనెన్స్. అందుకని చెప్పింది పెద్దగా ఎందుకు. సో సింపుల్ గా ఇంట్లో ఉండే మహిళలు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా సెపరేట్ మెయింటెనెన్స్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. కింద ఏదో మాపర్ పైన తుడుచుకున్నా ఏం కాదమ్మా. సో చాలా గీతలు పడతాయని కానీ పాడైపోతుంది కానీ ఊడిపోతుంది కానీ. సో మాకు పండగలు వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుందండి ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలని. బట్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు. ఒక చిన్న క్లాత్ తో కూడా క్లీన్ చేసుకునేలాగే ఉందండి. వెరీ నైస్ సార్. సో మిగతా ప్రోడక్ట్స్ కూడా తెలుసుకుందామా సార్? చూద్దామా, చూపిస్తాను సార్. ఇవి యూజువల్ గా మనం టీవీ యూనిట్స్ బ్యాక్ కానివ్వండి లేదంటే బెడ్రూమ్ లో బెడ్ వెనకాల చూస్తూ ఉంటాం ఈ ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్ యొక్క క్వాలిటీ ఏంటో చెప్పగలుగుతారా మాకు? WPC ఫ్లూటెడ్ ప్యానల్స్ అంటే మార్కెట్ లో మీరు అన్నట్టు చాలా మంది దొరుకుతున్నాయి. మార్కెట్ దొరికే క్వాలిటీకి మన క్వాలిటీకి ఎంటర్ డిఫరెంట్ అమ్మా. కస్టమర్ గమనించండి, మార్కెట్ లో చూడండి. ప్రతి ఇంటిని ప్రతి కార్పెంటర్ కోరుకునేది ఇక్కడ షోరూమ్ రండి, మా క్వాలిటీ చూడండి, మా ప్రైస్ చూడండి, మార్కెట్ క్వాలిటీ మార్కెట్ ప్రైస్. క్వాలిటీ ఎలా చూడాలని చెప్తాను మీకు. వైట్ బ్యాక్గ్రౌండ్ రావాలి దీంట్లో కూడా, ప్యూర్ వైట్. మార్కెట్ దొరికే బ్లాక్ అని ఎల్లో. బయట దొరికే వాటిలో మనకి వైట్ ఉండవా అండి యూజువల్ గా? వైట్ దొరికిన ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంటుంది, వైట్ దొరకడం తక్కువ అమ్మా. బ్లాక్ రీసైకిల్ మెటీరియల్ ఎక్కువ వాడతారు. మేము ఓన్లీ ప్యూర్ వైట్ మెటీరియల్ వాడతాము, ప్యూర్ ఒరిజినల్ PVC వాడతాము. థిక్నెస్ ఇంపార్టెంట్ అమ్మా. మార్కెట్ దొరికేదానికి మీకు డిఫరెన్స్ అంటే మార్కెట్ దొరికే చూపిస్తాను ఎగ్జాంపుల్ ఒకటి. ఇది నొక్కిన ఇరగదమ్మా. ఇది నా షీట్ కూడా మొత్తం కూడా. ప్లస్ ఫిలిం ఒకటి WP ఫిలిం కూడా ఉంటుంది సార్. ఫిలిం WPC అమ్మా. ఇది ఏం ప్లస్ దీని మీద మనిషి నుంచుని ఏం కాదమ్మా. మార్కెట్ దొరికే చేతితో నొక్కిన ఇరిగిపోతుంది. మేము మీకే చూపిస్తాను మార్కెట్ క్వాలిటీ కూడా. ప్లస్ మాది నొక్కిన కూడా ఇరగదు. మీరు నుంచోబెట్టుకుని నేను చూపిస్తాను. నేనే చూపిస్తాను. ఓకే, ఇది కింద నేనే నేను నుంచి మరి చూపిస్తాను మీకు మార్కెట్ది. వావ్, చాలా స్ట్రాంగ్ మెటీరియల్ ఉంది సార్. ఎక్కడ కూడా మీకు అది చిన్న ఇది కూడా అవ్వదు మీకు అసలు. అలాంటి వీడియో చాలా వీడియో చేసినాం దీంట్లో. మార్కెట్ సక్సెస్ ఓన్లీ క్వాలిటీ. SC గ్లోబల్ క్వాలిటీ కానీ మా సర్వీస్ కానీ మీ ఇలాంటి ఆదరించారు కాబట్టి మేము ఇన్ని బ్రాంచెస్ చేసాము. ఒక డీలర్ స్థాయి నుంచి ఒక ఇంపోర్టర్ స్థాయి దాకా ఎదిగాను. ఇన్ని బ్రాంచ్ వచ్చినాయి. రాబోయే ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి చెప్పాను, కొత్త షోరూమ్స్ వస్తాయి కూడా చెప్పాను మార్కెట్ లో. సార్ బయట దొరికే WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ కి ఇక్కడ దొరికే ప్యానెల్స్ కి డిఫరెన్స్ చెప్తారా మాకు? మీరు ఎందాక అడిగారు వైట్ బేస్ బయట దొరకదని. బయట వైట్ బేస్ దొరుకుతుందమ్మా, దొరికింది దాని క్వాలిటీ వేరు. ఇది వైట్ బేస్ దొరికేది, బయట దొరికేది కూడా. దీని క్వాలిటీ మీరే చెక్ చేయండి. నాది ఇస్తాను, ఇది ఇస్తాను చూడండి. బయట దొరికేదండి ఈ థిక్నెస్ తక్కువ ఉంటుందమ్మా. మీ ఏళ్ళతో ప్రెస్ చేయండి ఎరిగిపోతూ ఉంటాయి. సో ఫిలిం కూడా మామూలు ఫిలిం అనేది చూడండి. మీరు చూడండి, వెయిట్ కూడా చాలా లెస్ గా ఉందండి. ఓ, ఇది ప్రెస్ అవుతుంది సార్. చూసారా, బయట దొరికేవి మనకి ప్రెస్ కూడా అవుతుందండి, బెండింగ్ వస్తుంది. నా కంపెనీ కాదు, మా బయట ఓన్లీ శాంపిల్ కోసం తెచ్చాను. మీలాంటి వాళ్ళకి డిఫరెంట్ తెలియదు తెచ్చాను. నా కంపెనీ మీది లేదు, నా వల్ల అయితే కావట్లేదు. చాలా గట్టిగా ఉంది సార్. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా వెయిట్ కూడా ఉందండి. గట్టిదైతే విరిగిపోదమ్మా. అయ్యో, సో ఈ డిఫరెన్సే చూసుకోండి ఒకసారి మీరు. మాది ఎక్కి తొక్కి చూపించాను, చేతి ఎక్కి తొక్కి చూపించాను నేను. అవునండి, వెరీ నైస్ సార్. సో ఖచ్చితంగా ఇలాంటి డిఫరెన్షియేషన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. నాది కాదు మెటీరియల్, డెఫినెట్ గా బయట మెటీరియల్ తీసుకొచ్చి చూపించారండి. సార్ WPC ఫ్లూటెడ్ ప్యానెల్స్ లో మీ దగ్గర ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చెప్తారా? 8 ప్యాటర్న్స్ మా దగ్గర. 8 ప్యాటర్న్స్. దీంట్లో 28 ఏమంటారు మీ దగ్గర? ఓకే, స్టిక్కర్ పెట్టి 28. ఇవన్నీ 28 మోడల్. ఇది 28 మోడల్స్. ఇది 24 ఏమమ్మా.
ఓకే సైజ్ అనమాట, థిక్నెస్ సైజ్ 24 mm ఇది. ఓకే దాదాపుగా 8 ప్యాటర్న్స్ లో 55 కలర్స్ వచ్చినాయి దీనిలో మాకి. ఓకే ఈ క్యాబిన్ అంతా ఏమో ఓకే సీలింగ్ కూడా చేసి వీటితో మనము Oh. ఆఫీస్ లో కానీ ఎక్కడైనా డబ్ల్యూపీసీ బ్యానర్స్ అంటే కొన్ని రిసెప్షన్ బ్యాక్ సైడ్ వాడుతున్నారు, ఓకే కొన్ని హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర వాడతారు, ఓకే బెడ్ బ్యాక్ సైడ్ వాడతారు మీరు అన్నట్టుగా, అవునండి టీవీస్ వాడతారు. Mm. ఇంత మీద రానంటే వుడ్తో చేసేవాళ్ళు, డెకో పెయింట్ చేసేవాళ్ళు, అవును సార్ వాటికి పోతా ఉండేవి. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఇది పెన్సిల్ మోడల్. మార్కెట్ ఎక్కడ కనిపించదమ్మా ఈ మోడల్. కార్పెంటర్ చేయాలన్నా చేయలేరు, ఓకే అప్పుడు రెడీమేడ్ కాబట్టి డైరెక్ట్ మిషన్ యూజ్ వస్తుంది కాబట్టి Okay. ఇది చేసింది. ఇవన్నీ 16 మోడల్, ఇవన్నీ కూడా బాగున్నాయి సార్ ప్లస్ ఇవన్నీ 23 mm మళ్ళీ వెరీ డిఫరెంట్ నైస్ సైజ్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాము. ఇంకా 17 mm ఇవన్నీ కూడా. ఈ క్యాబిన్ అంతా కూడా డబ్ల్యూపీసీ అమ్మా. కలర్స్ కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి దాదాపు వెరీ 55 క్యాచీవ్ కలర్స్ గా అమ్మా, ఉన్నాయి 8 ప్యాటర్న్ 55 కలర్స్ దీంట్లో. ఓకే ప్రతి మొట్టమొదటిసారిగా ఇప్పటిదాకా ఎవరి దగ్గర లేవు ఈ ప్యాటర్న్స్. Okay. ఈ సిరీస్ లో ఈ ప్యాటర్న్ ఈ మోడల్ ఎక్కడ లేవు. మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైతే ఫస్ట్ ఈ డే వచ్చిందో మేమే తీసుకొచ్చాము, మేమే ఓకే ఇంట్రొడ్యూస్ చేసాము. రాబోయే మార్కెట్ దొరకదు అనుకోండి, ఆ క్వాలిటీ వేరు మా క్వాలిటీ వేరు. సార్ ఈ షీట్ మొత్తం మనకి సింగిల్ పీస్ ఎంత ప్రైస్ కి వస్తుంది సార్ దాదాపు దీంట్లో డిఫరెంట్ ఉన్నాయమ్మా. 6 కొన్ని 7 కొన్ని 8 ఇంచెస్ ఉన్నాయి. ఓకే సైజ్ బట్టి దాదాపు 600-800 రూపీస్ ఆ రేంజ్ లో సైజ్ బట్టి ప్రైసెస్ కూడా చేంజ్ ప్రైస్ అవుతుంటాయి చేద్దామా. ఓకే ఒక 200 రూపీస్ వేరియేషన్ ఉంటాయి. ఓకే మినిమం 600, మ్యాక్సిమం 800 లెవెల్ లో దొరికేస్తుంది. ఓ ఇదే మార్కెట్ లో కమ్మా ఇంతకుముందు అమ్మిన ప్రైస్ వేరు, ఇప్పుడు అమ్మే ప్రైస్ వేరేమో. ఓకే ఇది మోర్ దాన్ 1000 రూపీస్ అమ్మేవాడు, 1200-1400 ఇది అమ్మేవాడు. ఓకే పాలిగ్రాన్ షీట్ లో 2800 అమ్మేవాడు, ఇప్పుడు 2000 చెప్పాను మీకు. దాదాపు 800 రూపీస్ షీట్ అవును. తగ్గించాము మేము. అవునండి డైరెక్ట్ ఏంటి ఇంపోర్ట్ reason చేసాం ఏంటి? కాబట్టి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసాం. ఓకే మీరు డైరెక్ట్ గా ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసాం చేసుకుంటారు కాబట్టి మా కస్టమర్కి వెళ్తుంది కాబట్టి. వెరీ నైస్ అండి సో ఈ విధంగా చూసుకుంటే ప్రైస్ మాత్రం మనకి చాలా తక్కువ పడుతుందని చెప్పాలండి తక్కువ పడదమ్మా, మీరు నేను అంటాం కదమ్మా, కస్టమర్ గమనించాలి. మార్కెట్ క్వాలిటీ చూడండి, ఖచ్చితంగా మన క్వాలిటీ చూడండి, అప్పుడు మీ ఖచ్చితంగా. ప్రైస్ తక్కువ ఎక్కువ మీరే డిసైడ్ చేసుకోవాలి. అవును సార్ ఖచ్చితంగా వచ్చి మీరు ఇక్కడున్న క్వాలిటీని చూసే చెక్ చేసి తీసుకోండి సార్ ఈ క్యాబిన్ లో ఉన్న మెటీరియల్స్ గురించి చెప్తారా ఇవన్నీ చార్కోల్ ప్యానల్స్ అంటారు. చార్కోల్ ప్యానల్ ఇలా ఉంటుందో ఇది చార్కోల్ ప్యానల్ చార్కోల్ ప్యానల్స్. దీనిలో కూడా 4.5 ఇంచ్ 5 ఇంచ్ 6 ఇంచ్ వస్తాయి ఓకే అండ్ హైట్ వస్తాయి. ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అమ్మా. ఓకే ఎంత కూడా ఒక ప్యాటర్న్స్ అనమాట. ఇదంతా కలిపి ఒకటే షీటా సార్ కాదమ్మా, డిఫరెంట్ కాదు. ప్యాటర్న్స్ అండి కరెక్ట్ క్వశ్చన్ అడిగావమ్మా. ఇదొక పీస్ ఇదొక పీస్ ఇదొక పీస్ అమ్మా. ఓ బట్ చూడడానికి మాత్రం ఇదంతా ఒకటే కలిపి ఒకే ప్యాటర్న్ లా ఉందండి చాయిస్ ఏంటంటే ఈ 2 కలిపి వేసుకోవచ్చు, ఈ 3 కలిపి వేసుకోవచ్చు, మూడు కలిపి ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు బాగుంది ఎట్లా సార్ కూడా ఈ వేసుకోవచ్చు ప్యాటర్న్ సమయంలో. ఓకే నేను ఈ డిజైన్ ఈ కలర్స్ దాదాపు 5 ప్యాటర్న్ తీసుకొచ్చాం ఇట్లా. ఓ వెరీ ఇవన్నీ కూడా. నైస్ అండి ప్లస్ ఇవన్నీ సింగిల్ ఉంటాయి, ఏ కలర్ కలర్ సింగిల్ షీట్స్ సింగిల్ ఉంటాయి. ఇవన్నీ కూడా డబ్ల్యూపీజీ చార్కోల్ ప్యానల్స్ అన్ని కూడా చార్కోల్ ఎక్కువ ప్యానల్స్ టీవీస్ బాగా వాడతారు వీటిని కూడా. ఓకే అండి ఇది ఇంకా ఇంటీరియర్ గానండి లేకపోతే ఓన్లీ ఎక్స్టీరియర్ ఓన్లీ ఇంటీరియర్ ఓన్లీ పర్పస్ టీవీస్ ఎక్కువ వాడతారు. ఇంకా దీన్ని సీలింగ్ కానివ్వండి రూఫ్ టాప్ కి వాడరు ఓన్లీ సీలింగ్ వాల్స్ కే వాడతారు ఓన్లీ వాల్స్ టీవీ దగ్గర ఎక్కువ వాడతారు. వెరీ నైస్ సార్ దాదాపు మోర్ దాన్ 30 కలర్స్ ఉంది దీనిలో కూడా. అవును సార్ చాలా Customer కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి అండ్ ఈ గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సార్ లైటింగ్స్ కి షైన్ కూడా Shine చాలా అవుతా బాగా ఉంటది. వస్తుంది సో దాన్ని బట్టి ఇంటికి చార్కోల్ మాత్రం మార్కెట్ దొరికాయి ఏమంటే 1 ఫీట్ 8 ఫీట్ 2 ఫీట్ దొరుకుతాయి కానీ ఫ్లాట్ దొరుకుతాయి. ఓకే మనం ఫ్లూట్ లో తీసుకొచ్చాం ఫస్ట్ టైం ఫ్లూట్ లో రావడం. అవునండి కూడా. ఫ్లూట్ లో చార్కోల్ లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బాగుంది సార్ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుందండి బికాస్ ఇంత మంచి ప్యానల్స్ మనం ఇంటిని కనుక ఇంటీరియర్స్ కి డెకరేట్ చేస్తే డెఫినెట్ గా క్లాసీ లుక్ వస్తుందండి నలుగురిలో మన ఇల్లు ఇంకా బాగుంటుందండి సో మరికొన్ని డీటెయిల్స్ కూడా తీసుకుందాం వేరే ప్యానల్స్ కూడా చూపిస్తానండి సార్ మీరు ఇంతకు అన్నట్టు మీ దగ్గర దొరికే పాలిగ్రానైట్ షీట్స్ వాటర్ ప్రూఫ్ అన్నారు అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా అన్నారు కదా ఒకసారి ప్రాక్టికల్ గా కూడా చెక్ చేయొచ్చా వాటర్ ప్రూఫ్ నిదర్శనం ఇదేనా ఈ పాలిగ్రాన్ షీట్ మేము ఎప్పుడో షోరూమ్ స్టార్ట్ అయిన తెలియ పెట్టామమ్మా. ఓకే 2 షీట్లు అంటించి పెట్టాము. ఎక్కడ గ్లూతో ఇబ్బంది లేకపోతే మార్కెట్ ఊడిపోతాయి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఆ గ్లూతో అంటించి వాటర్ లో పెట్టిన షీట్కి ఏమి కాదమ్మా. 365 డేస్ ఈ డబ్బాలో ఇలాగే ఉంటుంది ఇది. ఓకే ప్లస్ ఇది సోఫిట్ సీల్ అమ్మా. మల్టీ స్టోర్ బిల్డింగ్ పైన లీక్ అవుతాయి కింద జిప్సం కూడా పాడైపోతుంది మరి పాడైపోవడానికి ఇది వాటర్ లో పెట్టాము సోఫిట్ సీలింగ్. ఫైర్ సో చూస్తున్నారు కదా వీళ్ళు చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఇలాగే వాటర్ లోనే పెట్టారండి సోక్ చేసి అవునమ్మా. ఎక్కడ కూడా మనకి నాచు పట్టడము లేదంటే రస్ట్ పట్టడం లాంటిది ఏది జరగలేదండి అండ్ ఈవెన్ క్రాక్స్ కూడా ఏవీ లేవు అండ్ సార్ ఇవి యూజువల్ గా మీరు గ్లూతో ఫిక్స్ చేశారు కదా మరి వాటర్ కి గ్లూ తగిలితే గ్లూకి ఏం కదమ్మా మా గ్లూ స్పెషాలిటీ ప్రత్యేకంగా గ్లూ గ్లూ అనేది వాడతాం మేము. ఊడిపోతుంది కదండి లేదు అందుకని మా గ్లూ వల్ల ఓడదమ్మా. మా గ్లూ స్టాండర్డ్ అది. వావ్ చూసారు కదా గ్లూతో ఫిక్స్ చేస్తారు బట్ స్టిల్ వాటర్ లో ఉన్నా కూడా ఆ జాయింట్స్ అయితే ఎక్కడ కూడా మనకి ఊడలేదండి చూడొచ్చు మీరు వెరీ నైస్ నైస్ మెటీరియల్ అండ్ మీరు ఫైర్ రెసిస్టెన్స్ అన్నారు ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దామా సార్ చూపిస్తాము దీని లైవ్ పెట్రోల్ పోస్తాము చూపెట్టండి మీరు.
చూడండి లైవ్ ఫైర్ ఓకే అమ్మా, మేము ఫైర్ చేసాం, లైవ్ షీట్ చూపిస్తాను మీకు. ఓకే దీంట్లో స్మోక్ వచ్చినట్టు వచ్చేసింది, మీకు తర్వాత క్లీన్ చేస్తే అవును ఆటోమేటిక్ సార్ పోతుంది. ఇది ఓ ఏ కంపెనీ వెరీ కూడా నైస్ సహజం లైవ్ ఫైర్ ఎవరు చూపించరు, ఎందుకంటే ఓ డ్యామేజ్ అయిపోతుందో తెలిసి వాళ్ళు కాబట్టి చూపించరు. నేను చూపించాను లాస్ట్ అనేక వీడియోస్లో ఇదే షీట్ చూపించాను. యూజువల్ గా మనం ఇలాంటివి కోరుకోకూడదు అందరి ఇళ్ళలో జరగాలని, బట్ ఇన్ కేస్ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే గనుక అసలు ఫైర్ రెసిస్టెన్స్ చూడండి 200 డిగ్రీ నిమిషాల్లో టెంపరేచర్కి ఏమి ఆగిపోయింది. చేంజ్ కాదమ్మా. 200 డిగ్రీ 200 టెంపరేచర్ డిగ్రీస్ వరకు రెసిస్ట్ చేయగలుగుతుంది. కరెక్ట్ అక్కడ హోల్ పడే 200 దాటితే కన్నా హోల్ పడే స్ప్రెడ్ కాదు, ఓన్లీ హోల్ ఒకటే పడుతుందంట, పడుతుంది. స్ప్రెడ్ అవ్వదు అంటున్నారండి. సో ఇది పాలిగ్రానైట్ షీట్, ఇదేమో సోఫిట్ సీలింగ్. పాలిగ్రానైట్ షీట్ సోఫిట్ సో సీలింగ్ వెరీ యూస్ఫుల్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి యాక్సిడెంటల్ గా ఏమైనా జరిగితే గనుక నిజంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ ద్వారా. సూపర్ సార్, ఎక్సలెంట్ గా మీరు చూపించారు, ప్రాక్టికల్ గా మాకు అర్థమవుతుంది క్లియర్ గా. లేదు సార్ ఎక్కడ కూడా ఆ కాలినట్టు ఆనవాళ్ళు కూడా లేవండి, అదే స్మూత్ ఫినిషింగ్, వెరీ నైస్ సార్. ఇదేమో ఇప్పుడు దాకా మీరు చూసిన మా షోరూమ్ మొత్తము ప్రోడక్ట్ అంతా చూశారు, క్వాలిటీ చూశారు, ప్రైస్ చెప్పాను మీకు. ప్రైస్ కూడా డైరెక్ట్ స్టిక్ చేసిన ప్రైస్ కూడా మీకు చూపిస్తాను అక్కడ, ఓకే అది చూడండి. ఎవరైనా మార్కెట్లో కస్టమర్ కానీ ఎవరైనా డీలర్స్ కానీ బిజినెస్ ఆపర్చునిటీ కనుక మేము కల్పిస్తున్నాం కాబట్టి 5 lakhs ఎవరు చేయొచ్చు. ఓకే ప్లస్ కస్టమర్ కూడా స్క్రీన్ మీద కనబడి నెంబర్ కాల్ చేయండి, మా మార్కెట్ టీం ఉంటారు, ఓకే వాళ్ళు అటెండ్ చేస్తారు కాల్ని. నియరెస్ట్ షోరూమ్ ఎక్కడ అక్కడికి ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఆ ఓకే షోరూమ్ పంపించేసి సో ఇది చేస్తారు, మీ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. అవైలబిలిటీ ఉంటుంది. ఓకే సో ఈరోజు మరి ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ మా సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్కి మీ తరపున ఏదైనా స్పెషల్ డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా సార్? తప్పకుండా ఇస్తానమ్మా, స్పెషల్ కంపల్సరీ ఇస్తాను మీకు. కస్టమర్ సాటిస్ఫై ఇస్తాను నేను కూడా. థ్యాంక్ యూ డిపెండ్ సో అప్ వాళ్ళ మచ్. క్వాంటిటీని బట్టి వాళ్ళు ఎంత ఆర్డర్ చేయని బట్టి కూడా డెఫినెట్ గా సిగ్నేచర్ స్టూడియో వచ్చారని చెప్తే కనుక ఎస్పెషల్లీ మీ స్టూడియో పేరు చెప్పినా సరే మీకు డిస్కౌంట్ చేస్తానమ్మా. ఏ రోజైనా రానివ్వండి, డిపెండ్ అప్ క్వాంటిటీ బట్టి డెఫినెట్ ఇస్తాను. నేను బిల్లింగ్ చేసినాక పలానా సిగ్నేచర్ స్టూడియో వచ్చాను చెప్పండి, వాళ్ళకి సపరేట్గా చూపిస్తాను. ఖచ్చితంగా అండి, వెరీ హ్యాపీ. చూసారు కదా వ్యూవర్స్, ఇంత మంచి మెటీరియల్ క్వాలిటీ అయితే కళ్ళకు కట్టినట్టే చూపిస్తున్నారండి వీళ్ళు ఇక్కడ. మీరు కూడా ప్రాక్టికల్గా వచ్చి ఫీల్ అయ్యే తీసుకోండి. డెఫినెట్గా వాళ్ళు అదే చెప్తున్నారు, చెప్తే కాదు చూసి తీసుకోండి అనే చెప్తున్నారు. సో డిస్కౌంట్ కూడా మనకి అవైలబిలిటీ ఉందండి సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్కి. ఖచ్చితంగా వచ్చి ఆ డిస్కౌంట్ ఆఫర్ని అవైల్ చేసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంతో పాటు మీ మెటీరియల్స్ యొక్క క్వాలిటీని ఇంత నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, ప్రాక్టికల్గా కూడా చూపించారు అండ్ మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు. నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. యా సార్. మేము ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్ తరఫున ఎస్పీసీ ఫ్లోరింగ్ కొత్తగా లాంచ్ చేసినండి. ఈ ప్రోడక్ట్ దాదాపు 3 మోడల్స్ అండి. ఇక్కడ వేసిన కూడా ఇయ్యానండి చూడండి. జనరల్గా ఏంటంటే ఫ్లోరింగ్ ఎక్కువ ఆఫీస్లో కానివ్వండి, ఎక్కువ బెడ్రూమ్స్లో కానీ ఎక్కువ ఫ్లోరింగ్ వాడుతూ ఉంటారు. దీనిలో అడ్వాంటేజ్ అంటే మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, క్రాకులు రాకుండా ఇళ్లలో ప్రతి ఇంట్లో ప్రతి డాక్టర్ చెప్పేది స్లిప్పర్లు నడవండి, కాళ్ళు ఒట్టి కాళ్ళతో నడవద్దంటారు. కాబట్టి ఈ ఫ్లోరింగ్ నడిస్తే ఏమీ కాదు. అనేక ఇళ్లలో వేసాము, అనేక ఫీడ్బ్యాక్ తీస్తున్నాము, మంచి గుడ్ రెస్పాన్స్ ఉంది కస్టమర్ నుంచి మాకు. చూసారు కదా, ఇది కంప్లీట్ పాలిగ్రానైట్ షీట్స్ అండి. చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ ఇన్స్టలేషన్ కూడా ఒక 2 BHK ఫ్లాట్కి వచ్చేసి దాదాపు 2 నుంచి 2.5 లక్షలు ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ అది కూడా 3 to 4 డేస్లో వీళ్ళు ఇన్స్టలేషన్ చేసేస్తున్నారు. సో అండ్ మన మహిళలకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. బికాస్ మనం యూజువల్గా చూస్తూ ఉంటాం కిచెన్స్లో కానివ్వండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కానివ్వండి, ముఖ్యంగా వాళ్ళు పెయింట్లు వేసేస్తుంటారు, స్కెచ్ పెన్స్ మార్కర్స్తో వాళ్ళు గీస్తూ ఉంటారు. అవి మళ్ళీ మనం క్లీనింగ్కి చాలా అవస్థ పడుతూ ఉంటాం. బట్ వీటితో మాత్రం మనకి ఎలాంటి పని లేదండి అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కిచెన్ అండి, కిచెన్ నుంచి వచ్చే స్మోకు అండ్ ఆ పట్టే గ్రీజ్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అబ్జర్వేషన్ కూడా ఎక్కువ లేదండి, డస్ట్ క్యాచింగ్ లేదండి ప్రత్యేకించి. సో చాలా బాగుందండి ప్రోడక్ట్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు కనుక
ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీరు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ సర్వీస్ కూడా ఇస్తున్నారండి. సో ఈ పాలిగ్రెనేట్ షీట్స్ని కంప్లీట్గా మనం రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పస్ వాడచ్చండి. ఇంట్లో మనం వాల్స్ కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, కిచెనే కాదు వాష్రూమ్స్లో కూడా వాడచ్చు. అలాగే కమర్షియల్స్ పర్పస్లో షాపింగ్ మాల్స్, బ్యాంక్స్, ఆఫీస్, కాలేజెస్ ఇలా అన్ని విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చండి. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వన్స్ మనం ఇన్స్టాల్ చేశాక దీన్ని మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు. ఫర్ సపోజ్ మనం ఇంకొక రూమ్ ఎక్స్టెండ్ చేసాము, ఈ రూమ్లో మనం వేరే షీట్ వేయించాలి, సో ఇది తీసి మళ్ళీ మనం ఇంకో చోట కూడా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వీళ్ళ తరపున ఇంటీరియర్స్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు, కార్పెంటరీ వాళ్ళు, ఇంకేదైనా బిల్డర్స్కి వీళ్ళు స్పెషల్ డిస్కౌంట్ కూడా మీకు అందుబాటులో ఇస్తున్నారండి. సో ప్లీజ్ వీళ్ళ ఆఫర్స్ని మీరు అవైల్ చేసుకోండి. ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ కొండాపూర్ బ్రాంచ్లో ఉన్నానండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మనం పీవీసీ సీలింగ్స్ చూస్తున్నామండి. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్లో జనరల్గా అందరూ రేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాటర్ లీకేజ్. వాటర్ లీక్ అవ్వడము, పెయింట్ పోవడం ఇవన్నీ తరచుగా జరుగుతుంటాయి. ఇంటి ఫినిషింగ్ కూడా చాలా అసహ్యంగా కూడా తయారవుతున్నాయి. అండ్ తడిచిపోవడము, చెదలు పట్టడము జనరల్గా ఇవే కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇక్కడ నుంచి జిప్సమ్ బోర్డ్కి గుడ్ బై చెప్పేసి పీవీసీ సీలింగ్కి ప్రిఫర్ చేసుకోండి. బికాస్ మనకి ఈజీగా మంచి లుక్తో పాటు మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంటాయి. ముఖ్యంగా వాటర్ లీకేజ్ అండ్ చెదలు పట్టడం లాంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చండి. ఇప్పుడు మనం డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ నుండి చూస్తున్నాము. ఇది యూజువల్గా మనం క్లాస్ లుక్ రావడానికి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో కానివ్వండి, అలాగే మనము హోమ్ థియేటర్స్లో కూడా వాడచ్చండి. చాలా క్లాస్ లుక్, ఒక మంచి రిచ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాగే ఫర్నిచర్ బ్యాక్ సైడ్ అంటే సోఫా వెనకాల కూడా ఈ ప్యానల్స్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక రిచ్ లుక్లో, అలాగే మనం ఒక రెస్టారెంట్లో తింటున్న ఫీలింగ్లో రావడానికి డైనింగ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే మంచి కలర్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ప్లీజ్ విజిట్ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్. ఇవి వచ్చేసి మనకి చార్కోల్ ప్యానల్స్ అండి. ఇవి కూడా మనకి హ్యూజ్ కలెక్షన్స్, రకరకాల ప్యాటర్న్స్లో, రకరకాల కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది కూడా ముఖ్యంగా మనం టీవీ యూనిట్స్ వెనకాల బాగా వాడతాము అండ్ మంచి లుక్ ఇస్తాయి. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ థిక్నెస్ చూడండి వీటి మెటీరియల్, అండ్ ఇక్కడ కూడా చూడండి వెరీ నైస్ కలెక్షన్స్. చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఏమాత్రం మిస్ చేసుకోకుండా ఈ ఆఫర్స్ అన్ని అవైల్ చేసుకోండి మన ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్లో, కొండాపూర్ బ్రాంచ్.